డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. పైసా వసూల్ చిత్రం షూటింగ్ సెట్ నుండి నేరుగా ఆమె సిట్ కార్యాలయానికి వచ్చారు. భద్రత దృష్ట్యా ఆమె బౌన్సర్లతో కలిసి సిట్ ఆఫీస్కు వచ్చారు. చార్మిని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, జయలక్ష్మి, రేణుక, శ్రీలత అనే నలుగురు మహిళా అధికారులు విచారిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటల వరకు చార్మి విచారణ కొనసాగుతుంది. డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం హీరోయిన్ చార్మి సిట్ ఎదుట హాజరయ్యారు. పైసా వసూల్ చిత్రం షూటింగ్ సెట్ నుండే నేరుగా ఆమె సిట్ కార్యాలయానికి వచ్చారు. ఆమెతో బౌన్సర్లు కూడా ఉన్నారు. సిట్ ఆఫీస్ వరకు కూడా అడ్వకేట్ కూడా వచ్చారు. చార్మి వెంట హైకోర్టు ఆదేశాల మేరకు చార్మిని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, జయలక్ష్మి, రేణుక, శ్రీలత అనే నలుగురు మహిళా అధికారులు విచారిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా చార్మి విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 2.5 గంటలు కావస్తోంది. కాల్విన్ విచారణలో చార్మితో ఉన్న సంబంధాలపై కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ ఆ కోణంలోనే ఆమెను ప్రశ్నిస్తోంది. కాల్విన్ మొబైల్లో చార్మి దాదా అనే నేమ్తో నెంబర్ ఫీడ్ అయినట్టు తెలుస్తుంది. కాల్విన్తో చార్మి అంత క్లోజ్ అసోసియేషన్ ఉండటంపై సిట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్లో కాల్విన్తో చార్మి సెల్ఫీలు దిగినట్టుగా తెలుస్తోంది. అలానే చార్మి, కాల్విన్ మధ్య 1000కి పైగా వాట్సాప్ కన్వర్సేషన్ జరిగినట్టు గుర్తించారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కాల్విన్తో చార్మీకున్న పరిచయాలపైనే దృష్టి పెట్టింది సిట్. కాల్విన్ మొబైల్లో చార్మి నెంబర్ ఎలా ఉంది, కాల్విన్తో 1000కి పైగా మెసేజ్లను ఎలా పంపింది, ఆ సంభాషణలో ఏముంది, అలానే జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్లో కాల్విన్తో సెల్ఫీలు, ఇలా కాల్విన్తో పరిచయాలపై విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో 6 సినీ ప్రముఖులను కూడా విచారించారు సిట్ అధికారులు. ఈ నెల 19న మొదటి రోజు డైరెక్టర్ పూరి జగన్నాథ్ను 11 గంటలు విచారించారు. రెండో రోజు కెమెరామెన్ శ్యామ్ కే నాయుడును 6 గంటలు, మూడో రోజు నటుడు సుబ్బరాజును దాదాపు 13 గంటలు విచారించారు. 4వ రోజు హీరో తరుణ్ను 13 గంటలు, 5వ రోజు నవదీప్ను 11 గంటలు, 6వ రోజు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను దాదాపు 4 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. కాల్విన్తో వారికి ఉన్న సంబంధాలపై ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. చార్మిని కూడా దాదాపుగా ఇవే ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టనున్నారు. కాల్విన్తో లింకులేంటి, డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అవుతోంది, టాలీవుడ్లో ఎవరి ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతోంది వంటి ప్రశ్నలను సంధించబోతున్నారు సిట్ అధికారులు. ఈ మేరకు విచారణ కూడా కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. 10 గంటలకు ఆమె ముందే చేరుకున్నారు అక్కడికి. 10 గంటల తర్వాత విచారణ మొదలైంది. 2 గంటల పైగా టైం కూడా అయింది. ఈరోజు సాయంత్రం వరకు కూడా చార్మిని విచారిస్తారు. నిన్న ఆమె వేసిన పిటిషన్లో వేసుకుని తర్వాత హైకోర్టు తీర్పు మేరకే ఈరోజు విచారణ కూడా జరుగుతోంది. కాకపోతే తనతో అడ్వకేట్ ఉండాలి అనే విషయాన్ని మాత్రం హైకోర్టు ఒప్పుకోలేదు. దీంతో చార్మి వచ్చినప్పుడు ఆమెతో అడ్వకేట్ వచ్చారు. సిట్ ఆఫీస్ వరకు వచ్చిన తర్వాత చార్మి లోపలికి వెళ్ళిన తర్వాత లాయర్ వెళ్ళిపోయారు. అయితే బౌన్సర్లతో కలిసి చార్మి సిట్ ఆఫీస్కి వచ్చారు. భద్రత దృష్ట్యా ఆమె బౌన్సర్లతో అక్కడికి రావటం చూసాము. ఈరోజు 10 గంటల నుండి 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగుతుంది. మరోవైపు బ్లడ్ శాంపిల్స్ కానీ, గోళ్లు, వెంట్రుకలు ఈ ఏవైనా సరే చార్మి ఇష్టం మేరకే తీసుకుంటారు. ఆమె స్వచ్ఛందంగా ఇస్తుంది అంటే ఆ శాంపిల్స్ తీసుకుంటారు. లేని పక్షంలో ఆ ఫైల్కి సంబంధించి, అంటే చార్మిని విచారిస్తున్నారు ఆ కేసుకి సంబంధించి ఫైల్లో ఇదే విషయాన్ని మెన్షన్ చేస్తారు సిట్ అధికారులు. చార్మి కోరిక మేరకు, అంటే పిటిషన్లో ఏమి కోరుకున్నారో అదేవిధంగా 4 మహిళా అధికారులను ఆమెను విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చార్మి విచారణలో కాల్విన్తో ఆమెకు ఎటువంటి పరిచయం ఉంది, ఎప్పటి నుండి పరిచయం ఉంది, 1000కి పైగా వాట్సాప్లో మెసేజ్లు పంపారు, ఆ మెసేజ్లు ఎందుకు పంపాల్సి వచ్చింది, ఒకవేళ ఈవెంట్ మేనేజర్తో మాట్లాడాలి, దానికి సంబంధించే కాల్విన్తో ఒక సంభాషణ జరిగింది అంటే అన్నిసార్లు మెసేజ్ పంపాల్సిన అవసరం ఏముంది, ఎటువంటి అంటే ఈవెంట్స్ కోసం అతనితో మాట్లాడారు, డ్రగ్స్ గురించి కూడా, డ్రగ్స్ సరఫరా అవటం కానీ లేకపోతే డ్రగ్స్తో కాల్విన్కున్న లింకులపై చార్మికి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇంతకు ముందు జరిగిన, అంటే పూరి జగన్నాథ్ మొదలుకొని నిన్న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా వరకు ఏదైతే విచారణ జరిగిందో అందులో కొన్ని ప్రశ్నలను కూడా చార్మికి అడిగే అవకాశం ఉంది. ఆ ప్రశ్నలకి ఈ ప్రశ్నలకి ఎటువంటి సమాధానం వచ్చింది, ఆ రెండు టాలీ అయ్యాయా, ఇవన్నీ కూడా సిట్ అధికారులు గమనించుకుంటారు.
మరి చాలామందిని కొంతమందిని సుదీర్ఘంగా విచారించారు. పూరి జగన్నాథ్ని కానీ లేకపోతే తరుణ్ని కానీ, ఒక శ్యామ్ కే నాయుడు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాలను మాత్రమే తక్కువ సమయం విచారించారు. మరి ఈరోజు చార్మి కోరుకున్న ప్రకారం హైకోర్టు తీర్పు ప్రకారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలి. ఒకవేళ విచారించే సమయం ఇంకా కావాలి అనుకుంటే మరోసారి చార్మిని పిలుస్తారా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్. ఒకవేళ పిలవాల్సి వస్తే ఖచ్చితంగా మరో రోజు ఆమె హాజరు కావాల్సి ఉంటుంది. మార్నింగ్ ఆమె బౌన్సర్లతో కలిసి అక్కడికి సిట్ ఆఫీస్కి చేరుకున్న దృశ్యాలు అవి. ఆమె లోపలికి వెళుతున్న సమయంలో అక్కడ ఎక్కువగా కూడా అంటే నిన్న ఆర్ట్ డైరెక్టర్ చిన్న వచ్చినప్పటికంటే ఈరోజు క్రౌడ్ కూడా మనకు ఎక్కువగా కనబడుతోంది. ఎందుకంటే చార్మి హీరోయిన్ కనుక ఆమెను చూసేందుకు కూడా చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకుంటారు, ఆ రోడ్డు మీద కానీ సిట్ ఆఫీస్ బయట. సో ఆమె లోపలికి చేరుకున్న తర్వాత సిట్ ఆఫీస్లో ఎప్పుడైతే విచారణ జరుగుతుందో అక్కడికే ఆమెను తీసుకువెళ్తారు. 5th ఫ్లోర్లోనే ఆమెకు విచారణ కొనసాగుతోంది. వీడియోగ్రాఫర్ ఉంటారు, లోపల 4 మహిళా అధికారులు ఉంటారు. ఆమెకు ఎటువంటి ఇబ్బంది అంటే ఆమె అన్నారు మానసికంగా శారీరకంగా ఇబ్బంది లేకుండానే నాకు తోడు కావాలి అన్నారు. సో అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మొత్తం వీడియోగ్రాఫర్ ఎటువంటి విచారణ జరుగుతుందనేది మొత్తం కూడా అక్కడ షూట్ చేస్తారు. ఆ సీసీ కెమెరా దృశ్యాలు కానీ లేకపోతే ఆ ఫుటేజ్ను కూడా తర్వాత ఎప్పుడైనా కోర్టులో కానీ లేకపోతే ఎక్కడైనా సమర్పించాల్సి వస్తే సిట్ అధికారుల దగ్గర అది ఖచ్చితంగా ఉంటుంది. అయితే చార్మిని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అయితే వ్యక్తిగత విషయాలను అడగకూడదని చార్మి అన్నారు. కాకపోతే సిట్ ఆఫీస్కి సంబంధించి అధికారులకు సంబంధించి వాళ్ళు చెప్తున్న విషయం చూస్తే డ్రగ్స్ తీసుకోవటం కానీ, డ్రగ్స్ అమ్మటం కానీ, డ్రగ్స్ కలిగి ఉండటం కానీ, డ్రగ్స్తో సంబంధం ఉన్న కాల్విన్తో ఉన్న పరిచయాలు కానీ ఇవన్నీ కూడా వ్యక్తిగతంగానే వస్తాయి. ఇవన్నీ కూడా బయటకు చెప్పే విషయాలు కాదు, బయట జరిగే విషయాలు కాదు. సో కాల్విన్తో సంబంధాలు అనేవి కూడా వ్యక్తిగతంగా ఆ రిలేషనే ఉంటుంది కాబట్టి అసలు కాల్విన్తో సంబంధం ఉందా లేదా అనే దానిపైనే ఆరా తీస్తారు కాబట్టి సో పర్సనల్ విషయాలు కూడా సిట్ అధికారులు ఖచ్చితంగా అడిగే వీలుంది. సో ఈరోజు ఉదయం 10 గంటలకు విచారణ మొదలైంది. మరి ఎటువంటి ప్రశ్నలు చార్మి ఎదుర్కొంటున్నారు, ఎటువంటి సమాధానాలు చెప్తున్నారు? ఈవెన్ పూరి జగన్నాథ్ను ఫస్ట్ క్వశ్చన్స్ చేసినప్పుడు ఆయన కేవలం ఒక ఆబ్జెక్టివ్ తరహాలో అవును కాదు అనే సమాధానాలు మాత్రమే ఇచ్చారు. మరి చార్మి ఎటువంటి సమాధానం చెప్తారు? దాటవేస్తారా లేకపోతే అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్తారా? ఆమె అంటే ఇంతమందిని విచారణ జరిగిన తర్వాత ఈరోజు చార్మిని పిలిచిన తర్వాత ఆమె మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. అంటే ఏ విధంగా సమాధానం చెప్పాలి, ఎటువంటి ప్రశ్నలు అడగచ్చు అనేది కొంచెం ఆమె ఊహించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆమె ఓపెన్ అవుతారా, మొత్తం సమాధానాలు చెప్తారా, కాల్విన్ ఎవరో తెలియదంటారా? ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి విచారణకు. సో ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా చార్మిని విచారిస్తారు. ఈ విచారణలోనే ఎన్నో కీలక విషయాలు బయటకు వచ్చే వీలుంది. సో చార్మి ఎటువంటి సమాధానాలు చెప్తారో అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఈరోజు సిట్ అధికారుల ముందు హీరోయిన్ చార్మి విచారణకు హాజరయ్యారు. 10 గంటలకు ముందే ఆమె సిట్ ఆఫీస్కు చేరుకున్నారు. భద్రత దృష్ట్యా ఆమె యొక్క హీరోయిన్ కనుక ఆమె భద్రత దృష్ట్యా ఆమె బౌన్సర్లతో కలిసి సిట్ ఆఫీస్కు చేరుకున్నారు. అయితే అడ్వకేట్ కూడా సిట్ ఆఫీస్ వరకు వచ్చారు. కాకపోతే లోపలికి వెళ్లేందుకు లాయర్కు అనుమతి లేదు కనుక అంటే విచారణ జరిగే సమయంలో చార్మి ఒక్కరు మాత్రమే సిట్ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది కనుక ఆమె ఒక్కరే లోపలికి వెళ్లారు. ఆమె 5th ఫ్లోర్లో సిట్ ఆఫీస్లో 5th ఫ్లోర్కు చేరుకున్న తర్వాత ఎక్కడైతే విచారణ జరుగుతుందో ఆ రూమ్లో చార్మిని విచారిస్తున్నారు. అయితే 4 మహిళా అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అనిత, శ్రీలత, మరో 2 కలిసి చార్మిని విచారిస్తున్నారు. అయితే 10 గంటలకు స్టార్ట్ అయింది. అంటే 10 గంటల 15 నిమిషాలకు ఎప్పటిలాగానే ఏ టైంలో అయితే సిట్ ఆఫీస్ ముందు సిట్ అధికారులు విచారణ స్టార్ట్ చేశారో అదే టైంకి స్టార్ట్ అయింది. కాకపోతే ఈరోజు 5 గంటల వరకు మాత్రమే చార్మిని విచారించాలి. సో విచారణ ఎలా కొనసాగుతోంది అనే వివరాలు అప్డేట్స్ ఇవ్వడానికి సిట్ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, దాదాపు ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 2.5 గంటలుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ప్రస్తుతం చార్మిని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సునీత టీం అంతా కూడా డ్రిల్ చేస్తున్నారు. ఆమె దగ్గర నుంచి కొంత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకి ప్రధానంగా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ కూడా కెల్విన్తో ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఆమె మొబైల్లో ఇతని నెంబర్ ఎందుకు ఉంది, అతని మొబైల్లో ఈమె నెంబర్కు సంబంధించినటువంటి కొంత నేమ్ కూడా బయటకు వచ్చింది కాబట్టి
చార్మి దాదా పేరుతో ఉన్నటువంటి ఆ నేమ్ ఎందుకు సేవ్ చేసుకున్నాడు, గతంలో ఎంత పరిచయం ఉంది, ఎన్నిసార్లు కలిశారు, ఎంత 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 మేరకు అంటే చాలా వరకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉంది, ఈ వివరాలన్నింటి కూడా ప్రైమరీగా అడిగి తెలుసుకుంటున్నారు. మధ్యాహ్నం ఒక దాదాపు 45 మినిట్స్ లంచ్ బ్రేక్ కూడా ఇవ్వబోతున్నారు. 1 to 1:45 లంచ్ ఉంటుందని కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల నుంచి మనకు సమాచారం అందుతుంది. మధ్యాహ్నం తర్వాత కొన్ని సాక్ష్యాలు ఆమెకు చూపెట్టి ఆమె దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ కూడా రాబట్టున్నారు. ఆమె దగ్గర నుంచి కొన్ని విషయాలు కూడా, ఎందుకంటే క్యాల్విన్కి సంబంధించిన విషయాలు ఆమె ఏం కూడా తనకి సంబంధం లేదు, తనకి ఏం తెలియదు అనే విషయాన్ని ఆమె చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆమె ఏ విషయాలైతే చెప్పాలనుకుందో ఆ విషయాలు మాత్రమే చెప్తుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అడిగిన ఏ ప్రశ్న కూడా ఆమె సమాధానం ఇవ్వడం లేదు. అంటే ప్రైమరీగానే మేము కోర్టుకు చెప్పాం కాబట్టి ఇన్వెస్టిగేషన్లో సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని విషయాలను మాత్రమే ఆమెను అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఆ సాక్ష్యాల మేరకు చూపెట్టి ఆ విషయాలు తెలుసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా వీడియో రికార్డింగ్ ద్వారా జరుగుతుంది. క్యాల్విన్తో పరిచయం, పూరి జగన్నాథ్తో క్యాల్విన్, అటు చార్మి, సుబ్బరాజు, శ్యామ్కే నాయుడు కలిసి ఉన్నటువంటి ఫొటోస్ ఇవన్నింటినీ కూడా వెరిఫై చేసి ఆమె దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ప్రైమరీగా జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఉదహరిస్తున్నారు. ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఆ రోజు ఈ ఎంటైర్ పార్టీ అంటే ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసినటువంటి వ్యక్తి కెల్విన్ కాబట్టి కెల్విన్తో వచ్చినటువంటి ఇంకా వ్యక్తులు ఎవరెవరు ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారా లేదా, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తుతం చార్మి నుంచి అడిగి తెలుసుకుంటారు. ఇంకొక అరగంట తర్వాత ఆమెకి లంచ్ బ్రేక్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 45 మినిట్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆమెకి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే, చార్మి సిటీ ఆఫీస్ దగ్గర చేరుకున్న దృశ్యాలేవి. బౌన్సర్ల సహాయంతో ఆమె లోపలకు చేరుకున్నారు. అయితే బౌన్సర్లు బయటే ఉండిపోవడంతో ఆమె లోపలికి ఒక్కరే వచ్చారు. పోలీసులు ఆమెను సిటీ ఆఫీస్లో ఎక్కడైతే విచారణ జరుగుతోందో ఆ ఫ్లోర్కి 5th ఫ్లోర్కి చేరుకున్న తర్వాత విచారణ కూడా మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు చార్మిని విచారిస్తారు సిట్ అధికారులు. మరోవైపు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఒకవేళ ఆమె మౌనంగా ఉంటే అంటే అవును కాదు లాంటి ఆన్సర్స్ మాత్రమే చెప్తే, అలాగే 5 o'clock వరకు టైం అయిపోతే కనుక ఏం చేయాలి, ఆమె దగ్గర నుండి కీలక సమాచారం రాబట్టడానికి ఇంకా సమయం కావాలి అని సిటీ ఆఫీసర్స్ అనుకుంటే మరోసారి చార్మిని పిలిచే అవకాశం ఉంది. అయితే ఆమె ఎటువంటి సమాధానం చెప్తారు, కాల్విన్తో పరిచయం మీద లేకపోతే వాట్సాప్లో మెసేజ్ల గురించి ఎటువంటి సమాచారం ఇస్తారు, అసలు ఎందుకు అన్ని మెసేజ్లు వెళ్లాల్సి ఉంది, వెళ్ళాయి కాల్విన్ నుండి ఎందుకు మెసేజ్లు వచ్చాయి, చార్మి దాదా అంటూ కాల్విన్ మొబైల్లో చార్మి పేరును ఆ విధంగా ఎందుకు ఫీడ్ చేసుకోవాల్సి వచ్చింది, అంటే కాల్విన్తో అంత మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారిస్తారు. మరోవైపు ఇంతకు ముందు ఎంతమంది పూరి జగన్నాథ్ను మొదలుకొని ఆర్ట్ డైరెక్టర్ చిన్న వరకు ఏదైతే క్వశ్చన్స్ వేశారో అందులో కొన్ని క్వశ్చన్స్ కూడా చార్మిని అడిగే అవకాశం ఉంది. ఆమె చార్మి సమాధానం బట్టి లేకపోతే మిగిలిన వాళ్ళు చెప్పిన సమాధానాన్ని కూడా వాళ్ళు టాలీ చేసుకుంటారు. కీలక సమాచారాన్ని రాబట్టే విధంగా సిట్ ఆఫీసర్స్ చార్మిని విచారిస్తారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగుతుంది.